మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున భూ బ్యాంక్ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల భూమిని సమీకరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రహేజ కంపెనీ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, లేదా ఉర్సా కంపెనీ కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో కరేడు దగ్గర, ప్రకాశం జిల్లా కరేడు దగ్గర 8,400 ఎకరాలు భూములు కేటాయిస్తే అప్పుడు అవి జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు అన్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలకు ఇదే చిన్నబాబు అంటే లోకేష్ బాబు గారు 12%కు వడ్డీకి తీసుకొని వచ్చి వాళ్లకు రావాల్సిన 5,400 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 11% కమిషన్ బాబు గారు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్పేటువంటి మాటలకు చేసేదానికి తేడా లేదు. ఇది కార్పొరేట్ అనుకూల రియల్ ఎస్టేట్ అనుకూలపరమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. పైగా అక్కడ మన అమరావతిలో 54,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం అన్నారు. 54,000 ఎకరాలు, 38,000 ఎకరాలు ఆల్రెడీ అసైన్డ్, మిగతాటన్నీ రైతుల దగ్గర నుంచి పూల్ చేశారు. ఇప్పుడు అది సరిపోలేదని చెప్పి మరొక 53,000 ఎకరాలు కావాలని చెప్పి తీసుకున్నారు. ఎందుకు 53,000 ఎకరాలంటే 3 పంటలు పండేటువంటి భూమి, బాగా బంగారు పండిస్తారు నల్లరేగడి పొలాలు, అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ల్యాండ్. అలాంటిది ఈరోజు 54,000 సరిపడేది మరొక 50, అంటే 1,00,000 ఎకరాలు అమరావతి పేరుతో సమీకరణ చేసి అక్కడ 1,600 ఎకరాల్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తారట. విజయవాడలో మాత్రం మనం వాష్రూమ్కు పోతే సక్రమంగా ఏమి కంపు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ పక్కనే ఉన్నటువంటి అమరావతిలో 1,600 ఎకరాల్లో అక్కడ ఒకటి రైల్వే స్టేషన్ అంట. అది సరిపోదని గన్నవరానికి అమరావతికి 39 కిలోమీటర్లు ఉంది. గన్నవరంలో విమానాలు మాత్రం చాలా తక్కువ వస్తాయి, అంతర్జాతీయ విమానాశ్రయం. ఆడ మాత్రం మరొక 4,000 ఎకరాలు కేటాయించి అక్కడ ఇంకొక విమానాశ్రయం కడతారట. ఆ విమానాశ్రయం కూడా సరిపోలేదని రామ్దేవ్ బాబా వారానికి ఒకసారి వచ్చి గాలి ఎట్ట పీల్చాలి, ఎట్ట వదలాలని చెప్పేసి యోగా నేర్పిస్తాడంట. అందుకని ఆర్చరీ హిల్స్లో ఒక చిన్న విమానాశ్రయాన్ని ఆడ కడతాడట. ఇది ఒకటి. అది పక్కన పెడితే పక్కన విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. దుమ్ము పైకి లేస్తూ ఉంటుంది, అంటే మట్టి పైకి లేస్తూ ఉంటుంది. అటు దిగిన తర్వాత దాన్ని సక్రమంగా చేయరు. పక్కన మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు ఇంకొకటి కడతారంట. అంటే ఒక ఎయిర్పోర్టు నిర్మాణం జరగడం ద్వారా ఎన్ని విమానాలు వస్తున్నాయి, ఎన్ని విమానాలు పోతున్నాయి, పోయే విమానాల్లో ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎంత ఇంపోర్ట్ అవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఏమేమి పంటలు పండిస్తారు, వాణిజ్య పంటలు ఏంటి, లేదా రవాణా చేయడానికి అవకాశం ఉన్నది ఏందని ఇవన్నీ ఆలోచన చేయకుండా ఊరికి ఒక ఎయిర్పోర్ట్ కడతామని చెప్తారు తప్ప కాకినాడ నుంచి మనం విజయవాడకు పోవాలంటే మన జనరల్ బోగీలు మాత్రం తగ్గిస్తారు, మధ్యతరగతి ప్రజలు పోయేటువంటి స్లీపర్ క్లాస్ బోగీలు మాత్రం తగ్గిస్తారు. ఇంకా కావాలంటే వందే భారత్ అని చెప్పేసి 3-4 నిమిషాలు తేడాతో ఉండడానికి 2,000-3,000 టికెట్ పెట్టి వసూలు చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటిది, మనం చూస్తున్నటువంటిది, ఇది కేవలం ధనవంతులకు కొమ్ము కాస్తున్నటువంటి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రయోజనాలు కాపాడేది తప్ప ఈరోజు పేద వర్గాలకు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. మీరు ఫస్ట్ అడిగారు కాబట్టి చెప్తున్నాం. 2 సెంట్లు ఇస్తానన్నాడు, 3 సెంట్లు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇస్తున్నావయ్యా, సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేరు అంటే ఆయన ఎవరి మాట వినలే. సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేరా? 3 ఆవులు, 8 ఎడ్లు, 50 మేకలు, 2 గొర్రెలు అన్నీ సెంటు స్థలంలో కట్టుకోవచ్చని ఆయన ప్రకటించి సెంటు స్థలం ఇచ్చాడు 29 లక్షల మందికి. నువ్వు 2 సెంట్లు ఇస్తానని చెప్పితే సరే అని 2 సెంట్లు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అన్నాడు. 2 సెంట్లు లేదు, 3 సెంట్లు లేదు, 4 లక్షల రూపాయలు డబ్బులు లేదు, 4 లక్షల రూపాయలు డబ్బులు లేదు ఇల్లు కట్టుకోవడానికి. వాళ్ళు చేసిందే ఇల్లు చేసిందే వాళ్ళని అటా ఇటు రీసెఫల్ చేసి ఆ ఇల్లు సముదాయాలు ప్రారంభిస్తాను. మరి మేము అడుగుతాను, టిడ్కో ఇల్లు కట్టావు కదా 2014లో, మీరే కదా మా ముఖ్యమంత్రి. 2014లో టిడ్కో ఇల్లు కట్టి జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ ఇళ్ళన్నీ తాకట్లో పెట్టి 7,400 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చావు కదా. ఆ టిడ్కో ఇల్లు పైన పెచ్చులు విడిపోతున్నాయి, కింద ఫ్లోరింగ్ పోయింది, కరెంటు కూడా లేకుండా పోయింది. మరి ఈ జాతికి అంకితం చేయొచ్చు కదా, అవి ఎందుకు చేయలేకున్నావు? అది కట్టాలంటే వాడికి డబ్బులు కట్టాలంటే నీ దగ్గర లేదంటావు. ప్రతిదానికి డబ్బులు కట్టడానికి లేకపోతే 2,50,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల్లో ఎందుకు అప్పు చేస్తేవి? అప్పు చేసిన డబ్బులు పప్పులు బెల్లాలాగా ఎక్కడ పంచి పెడితే 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి గత ప్రభుత్వం. మంచుకో చెడుకో 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది గత ప్రభుత్వం. తెస్తే దానికి క్రమక్రమంగా ప్రొఫెసర్స్ కావాల్సిందే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాల్సిందే, కావాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ కావాల్సిందే, దాని బోధనా సిబ్బంది కూడా కావాల్సిందే. మేము దానికి కాదనలా.
వచ్చిన గవర్నమెంట్ రంగంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు మేము నడపలేమని చెప్పి పి అని బాగా పలకడానికి బాగుందని అద్భుతంగా పలకచ్చని చెప్పేసి 3 పీలని ప్రకటించేసి జనం మీద నెట్టేసి 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్గా వేస్తే 2500 మెడికల్ సీట్లు ఈరోజు పోతా ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మెరిటోరియస్ పేద స్టూడెంట్స్ కోల్పోయేటువంటి ప్రమాదం. 1,50,00,000 2 కోట్లు పెట్టి మెడికల్ సీటు కొన్న తర్వాత ఆ డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడు అనుకుంటున్నారా? ఇంజెక్షన్ కాదు వేసేది, లోపలికి సిరంజిలోంచి మందు లోపలికి ఒంటిలోకి పోయిన తర్వాత అక్కడి నుంచి రక్తం మళ్ళీ సిరంజిలోకి వస్తుంది. కాబట్టి మీరేంటి, ఒక వ్యాపార సంస్కృతిని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును నిరాకరిస్తూ ఒక వ్యాపార సంస్కృతిని, రేపు సామాజిక సమస్యను సృష్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. 60 కాలేజీలు మూతపడ్డాయి. ఏది చిన్నబాబు మాంచెస్టర్లోనో ఎక్కడో చదువుకున్నారని చెప్పాను. నేను పెద్దగా పట్టించుకోను అనుకోండి, ఆయన ఏడ చదువుకున్నా నాకు తెలియదు. కానీ ఏమి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వచ్చే 100 రోజుల్లో విద్యారంగాన్ని మొత్తం సంస్కృతి 100 రోజుల్లో విద్యారంగం 107 జీవో లేదు, 108 జీవో రద్దు కాలే, 60 డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి, 4111 పాఠశాలలు మూతపడ్డాయి, 6400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఇంకా మరి ఈ 2,50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయి? నీటిపారుదల ప్రాజెక్టులు ఏమన్నా కట్టిరా? పోలవరం ఏమన్నా ఎత్తు తగ్గించకుండా పైకి లేపిరా? మీరు జగన్మోహన్ రెడ్డి తగ్గించారన్నారు, మీరు ఏమన్నా పెంచిరా? మీరు ఆయన ఇద్దరు పోయి నరేంద్ర మోడీకి భజనే అని చెప్పి ఆయన భజన చేయ, ఈడ మీరు భజన చేయ, పవన్ కళ్యాణ్ మీ ఇద్దరికి భజన చేయ, చిన్నబాబు మీ నలుగురికి భజన చేయ. ఇది తప్ప వేరే ఏమన్నా ఉందా? ఏమైనా డబ్బులు తెచ్చారా పోలవరం ప్రాజెక్టుకు? ఆయనేమో అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ గారు 2021 డిసెంబర్ 21 వీ విల్ ఫినిష్ ఇట్ అని ఇంగ్లీష్లో చెప్పా. తర్వాత రాంబాబు గారు వచ్చా, ఆయన డ్యాన్సులు వేస్తూ అటు ఇటు ఆయన చెప్పా. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చాడు నిమ్మల రామనాయుడు, ఈ జిల్లా వాడ పక్క జిల్లా వాడ, ఆయన కూడా అదే చెప్తున్నాడు. మళ్ళీ 2026 కని చెప్తున్నారు. ఏంది ఒక్కటి చెప్పండి, రాయలసీమలో 40 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి గాలేరు నగిరి, అంద్రినీవా, తెలుగంగ, పక్కన ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వరదలేమో సముద్రం పాలు, జనమేమో వరద వలస పాలని చెప్పేసి అక్కడ గగ్గోలు అంటున్నారు. 8,50,000 ఎకరాలు, 1 కాదు 2 కాదు. బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి అనేటువంటి ప్రాజెక్టు 40 సంవత్సరాల క్రితం పెట్టారు. విశాఖ జిల్లా తాళ్ళరేవు దగ్గర కూడా ఈ ప్రాజెక్టు కాలం కొనసాగలే. ఎప్పుడు పోవాలా? శ్రీకాకుళం పలాసకు నీళ్ళు ఎప్పుడు పోవాలి? ఇప్పటికే 40 సంవత్సరాలైంది. నిన్న మళ్ళీ బాబు గారు చెప్తున్నారు, ఒరే బాబు నేను 30 సంవత్సరాల క్రితం 1996లో నేను శంకుస్థాపన చేసిన వెలుగొండకు నేను 30 బర్త్డేలు చేసుకున్న, ఇప్పటికీ అది పూర్తి కాలేదు. అమ్మ ఎంత అమాయకం, ఎవ్వరికి ఏమి తెలియనట్టు, అసలు ఆయనకి ఈ అవగాహనే లేనట్టు మళ్ళీ జనానికేమో మా మంచి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఇవి ప్రాధాన్యత క్రమంలో రైతాంగానికి సంబంధించినటువంటిది కానీ, లేదా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కానీ, లేదు సమాజానికి విద్యను విజ్ఞానాన్ని అందించేటువంటి విద్యారంగం పైన కానీ దీనిపైన పెట్టుబడులు పెట్టలేదు. ఈ ప్రభుత్వం కేవలం వాటి కోసం ప్రయత్నం చేస్తూ పప్పులు బెల్లాలు పెడతా ఉంది, సంక్షేమ పథకాలు పెడతాం. మేము సంక్షేమాన్ని వ్యతిరేకించలే, నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు, నిన్న చేతులు ఎత్తేసాడు చిన్నబాబు గారు. మా వాళ్ళంతా విద్యార్థి యువజన సంఘాలు పోయారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇంట్లో కూర్చోబెట్టి 3,000 డబ్బులు ఇచ్చే బదులు వాళ్ళకేదో ఉగాది పండుగ రోజు షడ్రుచులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏంది వాలంటీర్లకు షడ్రుచు లేదు, ఏ రుచి లేదు, కనీసం తీపి లేదు, చేదు లేదు. 2,60,000 మందిని ఇంటికి పంపించావు, వాళ్ళకు ఏమీ లేదు. పోనీ వాలంటీర్లను ఏమి తీసుకున్నారు? ఇంకా ఏంటి, మీరు వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 18 మాసాలు అవుతుంది, 2 సంవత్సరాలు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 8 లక్షలు ఇవ్వాలి. మీరు ఏదన్నా ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన నోటిఫికేషన్కే దానికి ఒక 400 పోస్టులు అదనంగా కలిపి డిఎస్సి వేసారు తప్ప మీరు కొత్తగా ఏమన్నా ఒక డిఎస్సి ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నారు. వచ్చాయా? పోనీ ఏ పరిశ్రమలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, శ్వేతపత్రం ప్రకటించండి. కానీ ఇవన్నీ అడిగితే మాత్రం కమ్యూనిస్ట్ వాళ్ళు మారరు, వాళ్ళకి ఈ ఇజం సరిపోదు, వాళ్ళు దీంతో పోటీ పడలేకున్నాను. మేము దాంతో పోటీ పడలేం, నిజంగానే మీతో పోటీ పడలేం, మీ అబద్ధాలతో పోటీ పడలేం, మీ మాయలతో పోటీ పడలేం, మీ మంత్రాలతో పోటీ పడలేం, మీరు చేసేటువంటి మనువాద సిద్ధాంతంతో కూడా మేము పోటీ పడలేం. మేము ఏదైనా ఉంటే భవిష్యత్ తరాలకు ఏం కావాలో ఆలోచించి చెప్పగలిగినట్టు వాళ్ళం, ఆందోళన చేసి ప్రజా సమూహాన్ని కూడగట్టిన వాళ్ళమే తప్ప తప్పుడు విధానాలతో కుర్చీలు ఎక్కాలనేటువంటి పద్ధతిలో మేము లేము.